కాంగ్రెస్ పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అవినీతి అరాచకాలను ప్రజలు మర్చిపోరు అన్నారు బండి. కేసీఆర్ మళ్లీ కొత్త డ్రామాలు మొదలుపెట్టారు అన్నారు. ఢిల్లీకి డబ్బు పంపించడానికి తెలంగాణను కాంగ్రెస్ పార్టీని ఏటీఎంగా మార్చుకుంది అని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వందల కోట్లు పంపిస్తున్నారన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీ అవినీతి అరాచకాలను ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఇవాళ మళ్ళా ఆయన బాగుపడాలి, ఆయన కొడుకు బాగుపడాలి, ఆయన బిడ్డలు లోపల ఇంకా బాగుపడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడడానికి మాత్రమే ఇలా కేసీఆర్ కొత్త డ్రామాలు వేస్తూ మళ్ళీ తెలంగాణ యాస భాషతోని ఇలా మనం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల ముందేమో జై తెలంగాణ అన్నాడు. ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ పదాన్ని టీఆర్ఎస్ పార్టీని మార్చి తెలంగాణ పదాన్ని చేసాడు. ఆంధ్రకు వేడు రోజక్క పెట్టిన రొయ్యల పులుసు తిన్నాడు. ఆడికి వచ్చి నేను రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పన్నాడు. మరి తెలంగాణను నీటి వనరుల విషయంలో మొత్తం బర్బాద్ చేసిండు. అక్కడ కాంగ్రెస్ అక్కడ టీడీపీతో కుమ్మక్కయ్యండు, అంతకుముందు చంద్రబాబుతో కుమ్మక్కయ్యాడు, ఇప్పుడు జగన్ గారితో కుమ్మక్కై ఏ విధంగా తెలంగాణ బర్బాద్ చేసిండో ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇలా మళ్ళీ మనకు మనమే మోసం చేసుకున్న వాళ్ళు అవుతాం. ఇచ్చిన హామీలు గ్యారెంటీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర, కానీ ఢిల్లీకి పైసలు పంపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టడానికి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం లెక్క మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలు అంటే అన్ని వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపించడం మాత్రం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైంది.